హలో గైస్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇస్ రాహుల్ దాసరి. ఎట్లున్నారు అందరూ? హోప్ యూర్ డూయింగ్ గుడ్. వీడియో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉండవచ్చు, ఫుల్ బాడీ వర్కౌట్ క్యాలిస్థెనిక్ స్టైల్లో. ఒక క్యాలిస్థెనిక్ అథ్లెట్ ఫుల్ బాడీ వర్కౌట్లో ఏమేమి చేస్తాడు? ఈ ఫుల్ బాడీ వర్కౌట్ అంటే మీకు జనరల్ ఐడియా ఉండొచ్చు. లైక్ ఫుల్ బాడీ వర్కౌట్ అంటే లెగ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, బైసెప్, మళ్ళీ ఫోర్ ఆర్మ్స్, బ్యాక్, ప్రతి ఒక్క మెజర్. ఇంకా ఫుల్ బాడీ వర్కౌట్ అన్నీ వస్తాయి. నాట్ ఓన్లీ షోల్డర్స్, ట్రైసెప్ అట్లా కాకుండా ఫుల్ బాడీ వర్కౌట్ ఉంటుంది. సో అది చూపిస్తాను మీకు. సో వర్కౌట్ వచ్చేసి ఇక్కడ కాదు, జిమ్లో ట్రైన్ చేయాలి. సో ఇప్పుడు ట్రైపాడ్ అయితే తీసుకొని పోవాలి. యాక్చువల్లీ కొత్త ట్రైపాడ్ కూడా తీసుకున్నాను నేను. ఆల్రెడీ ఒక వీడియో అయితే కొన్నది, వీడియో అన్బాక్సింగ్ వీడియో కూడా చేసినాను. బట్ ఎందుకో ప్రాపర్గా లేదని చెప్పేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న మైక్ కూడా కొత్త మైకే. సో ఎట్లుంది చెప్పండి, వాయిస్ ఓకేనా? మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? ఇంకా యాక్చువల్లీ ఈ రూమ్లో మొత్తం ఎక్కువ ఉంది. ఎక్కువ మీకు ఏమైనా వినిపిస్తుందా ఇంకా స్టిల్? సో మైక్ ఆల్రెడీ కనెక్ట్ చేసిన. ఇంకోటి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ కూడా ఉంటుంది, అది ఆన్ చేయలేదు. ఓకే, ఇదేం ప్రమోషన్ వీడియో ఏం కాదు, జస్ట్ నేను కొన్నా అని చెప్తున్నా. మీకు వాయిస్ ఓకేనా అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నట్టయితే ఇవే ప్యాలెట్స్ భయ, దీన్ని ప్యాలెట్స్ అంటారు. సో దీన్ని యూజ్ ఏంటంటే హ్యాండ్ స్టాండ్ పుషప్స్ కానీ, హ్యాండ్ స్టాండ్ చేయడానికి కానీ, లేదా ప్లాంక్ చెస్ట్. సో ప్లాంక్ చెస్ట్ ట్రైన్ చేయడానికి యూజ్ చేస్తాము. సో వర్కౌట్స్లో ఇవి కూడా ఉంటాయి కాబట్టి ఇవి తీసుకొని అయితే వెళ్దాము జిమ్కి. ఇంకోటి ట్రైపాడ్ కూడా తీసుకొని పోదాం. సో ఈ ప్యాలెట్స్ ఒకటి, ఇంకోటి వెయిటెడ్ పులప్స్ చేస్తాను నేను. వెయిటెడ్ పులప్స్ కానీ వెయిటెడ్ డిప్స్ ఇన్ కేస్ చేస్తే ఒకటిలో. సో ఇది పక్క ఇంక్లూడ్ చేస్తా. ఇది పక్క ఉండాలి, ఇది ఉంటే కానీ చేయగలుగుతాం, లేదా చేయలేము. ఓకే, ఇది యాక్చువల్లీ వెయిటెడ్ బెల్ట్. ఓకే, ఇంకోటి ఒక ట్రైపాడ్ తీసుకొని పోవాలి. ట్రైపాడ్ అనేది షూట్ చేయలేం వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఈ ట్రైపాడ్ తీసుకొని పోవాలి. ఇంకోటి జిమ్ బ్యాగ్, ప్రెజెంట్ అయితే ఖాళీ ఉంది, ఏం లేదు ఇలా. ఇంకోటి ఇయర్ పాడ్స్ కూడా పెట్టుకొని. హలో గైస్, సో వర్కౌట్ అయితే అయిపోయింది. చినిగిపోయింది వర్కౌట్ అనుకో, మొత్తం ఫుల్ బాడీ వర్కౌట్ కదా. మా షోల్డర్ పెయిన్ మా బాములు వస్తలేదు. సో ఇవి ప్యాలెట్స్ బ్యాగ్లో స్పేస్ లేదు. సో ఇప్పుడు బండికి ఇట్లా అటాచ్ చేసేసి రెండు ఇక్కడ పెట్టేసి కూర్చొని పోవాలి. సో గైస్, ఇప్పుడైతే వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన. సో ఇంటికి వచ్చేసిన ఇప్పుడు ఒక క్లాస్ ఉంటుంది, నాకు 2 hours ఆఫ్ క్లాస్ ఉంటుంది. సో కోర్స్ అయితే నేర్చుకుంటున్నా. సో క్లాస్ కంప్లీట్ అయిపోయినాక సో ఫస్ట్ తిన్నాక తర్వాత క్లాస్ వింటా. 2 hours ఆఫ్ క్లాస్ ఉంటుంది. క్లాస్ అయిపోయినాక ఇక పడుకోవడం ఇక డైరెక్ట్. మార్నింగ్ ఎప్పుడు లేస్తే నాకు వెళ్ళదు. ఇక ఫుల్ అలసిపోయినా క్లాస్ తినేసి పడుకోవాలి. సో
సో నా డిన్నర్ మీల్ కూడా చూపిస్తాను మీకు ఏం తీసుకుంటున్నా అని చెప్పేసి. సో గైస్ మన మీల్లో అయితే ప్రోటీన్ అయితే తక్కువ అయిపోయింది. ప్రోటీన్ తక్కువ అని చెప్పేసి 4 ఫుల్ ఎగ్స్ వేసి 4 ఫుల్ ఎగ్స్తోని ఆమ్లెట్ అయితే చేసి. సో ఇవ్వండి. సో ఆమ్లెట్ పెద్ద దోశలా వచ్చింది. యాక్చువల్లీ దోశ పెంక. దోశ పెంక మీద ఆమ్లెట్ అయితే చేసిన. సో ఆమ్లెట్ చేసిన. సో కర్రీ యాక్చువల్లీ ఎగ్ కర్రీ కాకపోతే దాంట్లో ఎగ్స్ లేవు, మొత్తం అన్నాడు నేషన్. సో అందుకే ఇప్పుడు ఆమ్లెట్ అయితే చేసుకున్నా. సో రైస్, ఎగ్ కర్రీ, పాలక్ కర్రీ, 4 ఎగ్స్తోనైతే ఒక ఆమ్లెట్. 4 ఎగ్స్తోనైతే మనకి 24 grams అయితే ప్రోటీన్ వస్తుంది. అంతే ఇక ఇదే నా డిన్నర్ ఇక. సో గైస్ ఇందాకైతే మీకు డిన్నర్లో మీల్ చూపించినట్టయితే నేను ఎప్పుడు క్యాలరీస్ కౌంట్ చేసుకునే తిన్నాను. సో ఇంత తినాలి ఏముండదు, అన్లిమిటెడ్. ఇంకా నాకు ఎంత ఆకలిసి అంత తింటా. సో అదైతే అయిపోయింది. ఇప్పుడైతే నాకు క్లాస్ ఉంది. సో క్లాస్ అటెండ్ అవ్వాలి. 2 hours ఉంటుంది క్లాస్. సో క్లాస్ అటెండ్ అయ్యి పడుకోవాలి ఇక. యా దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇంకోటి ఈ అకౌంట్లో నాట్ ఓన్లీ ఫిట్నెస్ కాకుండా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటా. మంచి బ్లాగ్స్ కూడా వస్తాయి, ఫన్నీ బ్లాగ్స్ వస్తాయి, కాలేజ్ బ్లాగ్స్ వస్తాయి. ఓకే చేస్తాను. యా స్టే ట్యూన్ గైస్. అంతే, దట్స్ ఫర్ ద డే. మళ్ళా కలుద్దాం.